హలో ఫ్రెండ్స్, హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఆ, అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి ఎప్పటికీ మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈరోజైతే నేను గుత్తి వంకాయ కర్రీ రెసిపీ చూపించబోతున్నాను. దానికోసం అయితే కడాయి పెట్టుకొని 2 స్పూన్ల పల్లీలు, 1 స్పూన్ ధనియాలు అండ్ 1 స్పూన్ నువ్వులు ఇవన్నీ వేసి బాగా రోస్ట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నాను. ఇంకా మనకేమన్నా కావాల్సిన మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు, దాల్చిన చెక్క, లవంగాలు అలాంటివి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని నెక్స్ట్ మీడియం సైజులో కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ టమాటో పీసెస్ కూడా యాడ్ చేసి మంచిగా మగ్గనివ్వాలి. మినిమం 5 to 10 minutes అలా మగ్గిన తర్వాత అందులోకి ఒక 4 వెల్లుల్లి, కొత్తిమీర అండ్ ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఆప్షనల్ మాత్రమే, నేనైతే యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ ఆయిల్లో బాగా మగ్గాక ఒక మిక్సీ జార్లోకి సేమ్ ఇందాక తీసుకున్న వాటిలోకి వేసేసుకొని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడవగానే అందులోకి జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అవి కొద్దిగా ఆయిల్లో ఫ్రై అవ్వగానే నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను అండి వంకాయలు. గుత్తి వంకాయ కోసం మనం ఎలా కట్ చేసుకుంటామో అలా రెడీ చేసి పెట్టుకున్నాను. అవి కూడా ఆయిల్లో వేసుకోవడమే. ఈ వంకాయలు ఆయిల్లో